మిత్రమా, ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకమైన ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మరు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదని ఎప్పుడు మనకి దూరంగా ఉంటున్నారంటే వారి మనసులో మనకు స్థానం లేనట్టే. మన దగ్గర దొరకని ఆనందం వేరే వారి దగ్గర దొరుకుతున్నదంటే ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం మనకి నరకంలో ఉంటుంది నేస్తమా. ప్రేమకి నమ్మకమే పునాది. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలైందో ఆ ప్రేమ అందమైనది. అందుకే తొందరపడి ఎవరికి మనసు ఇవ్వకూడదు నేస్తమా. ఇచ్చాక వారి దూరమైన ప్రతిసారి ఆ నరకం అనుభవించే కంటే చావే బెటర్ అనిపిస్తుంది. కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వారిని, వారి ప్రేమని అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా మారి వారి ప్రేమని అర్థం చేసుకోండి. నీ ప్రేమ నిజమైనదని నిరూపించుకోండి నేస్తమా. అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి, అవి స్నేహంగా మారుతాయి. అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరుగుతుంది. తెలుసుకో తెలియకో మన వల్ల ఒక్కొక్కసారి ఇతరులు హర్ట్ అవుతారు. ఒక్కొక్కసారి దానికి మనం వివరణ ఇచ్చిన వారికి అర్థం కాక ఏదో అనొచ్చు. ఆ సమయంలో మౌనం ఒకటి సమాధానం ఇస్తామా. అలా కాకుండా మాటకి మాట ఇస్తే దూరం పెరుగుతుంది. అందుకే ఎవరిని బాధ పెట్టద్దు నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా. ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి మనతో అన్ని షేర్ చేసుకుంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడడం మానేసి మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా గడుపుతుంటే ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ తినేటప్పుడు తను తిన్నదో లేదో, ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ మింగలేక కక్కలేక నరకం కనిపిస్తుంది. పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ రాత్రి 1 గంట అవుతున్న నిద్ర రాక, నిద్ర కోసం పడే తిప్పలు, నిద్ర పడితే సడన్గా మెలకువ వచ్చి ఆ టైంలో మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తుంటే, ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమో అన్న భయంతో నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడుపుని కంట్రోల్ చేయటానికి ట్రై చేస్తుంటే అదే అసలైన ఒంటరితనం అంటే మిత్రమా. కాదంటారా మిత్రమా. గలగల మాట్లాడే గొంతు మూగబోయింది అంటే మనసుకి ఎవరు ఎంత గాయం చేసి ఉంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలు అయి ఉంటాయో. నలుగురితో కలిసి ఉంటే మనిషి ఒంటరిగా ఉంటున్నాడు అంటే ఎన్ని అవమానాలు సవిచూసి ఉంటారో కాస్త అర్థం చేసుకోండి నేస్తమా. మిత్రమా, నేను లేని చీకటి సమయంలో ఎవరు పని చేస్తారని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోతుంది. కానీ ఒక చిన్న దీపం మాత్రం నా శక్తి మేరకు పని చేయగలనని వినయంగా సమాధానం చెప్పింది. మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అనవసరం నేస్తమా. అది తమ బాధ్యత అనుకుంటే చాలు. మిత్రమా, మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకి విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. మనకి విలువ లేని చోట మాట్లాడడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒక విషయాన్ని గుర్తుంచుకొనేస్తమా.
తప్పు జరిగిన తర్వాత చంపేయండి చంపేయండి అంటున్నారు. కానీ అసలు తప్పే జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతని తాము నిర్వహిస్తున్నారా? అసలు స్వీకరిస్తున్నారా? పక్కవారు ఏమైపోతే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకు అని ప్రతి ఒక్కరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారే తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చెయ్యందించడానికి ఎవరు వస్తారు? ఒక్కసారి ఆలోచించండి. తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకునే అంత మార్పు ఎందుకు తేలేకపోతున్నాము? ప్రతి ఒక్కరూ మంచి మార్గాన కలిసికట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్క మనసులో పిల్లలపై, విద్యార్థులపై, తల్లిదండ్రులు, గురువులు, సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది? నేస్తమా, మిత్రమా, కొన్ని లక్షల పరిచయాలు ఉండొచ్చు, కొన్ని వేల స్నేహాలు ఉండొచ్చు, కొన్ని వందల బంధాలు ఉండొచ్చు, పదులలో ప్రాణబంధాలు ఉండొచ్చు. ఒకరు మాత్రమే ఉంటారు మిత్రమా, ఆ ఒక్కరు నీ హృదయంలో కొలువై ఉంటారు. హృదయంలో ఉన్నవారు నీ జీవితంలో నీ పక్కన లేకపోతే మిగిలినదంతా శూన్యమే. ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా నీ మనస్సంతా నిరాశ తప్ప ఆనందం అనేది నీ జీవిత పంచుల్లో కూడా కనబడదు నేస్తమా. అదే ప్రేమకి ఉన్న విలువ. ప్రతి బంధంలో ప్రేమ ఉంటుంది. నీ హృదయంలో దాచుకున్న ప్రేమకు మాత్రమే అంత విలువ ఉంటుంది నేస్తమ్మ. పుట్టుక మాత్రమే తెలిసిన ప్రేమకు చావు అసలు తెలియదు కదా. ఏమంటారు నేస్తమా? మిత్రమా, ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పులు వెతుకుతారు. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే కదా. మన మీద, మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టు లెక్క. మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి ఎంత ప్రశాంతత దొరికినట్టు అని తెలిస్తే మనం దూరంగా ఉండడమే మంచిది నేస్తామా. కానీ ఒకటి ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం. ఎక్కడున్నా, ఎంత దూరంగా ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళ్తారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు నేస్తమా. ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి, లేకుంటే నీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. అర్థమైందా నేస్తమా? ఒక చిన్న మొక్కను ఒక చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. మోరడంత ఉన్న పసికందును చెట్టు అంత మనిషిగా ఎదిగే వరకు పెంచాలి అంటే అంత తేలిక. ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం, ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరుకోవలసినవి. అంతకు మించి ఏం సంపాదించారు, ఎందుకు సంపాదించలేదు అని అడిగే హక్కు ఏ పిల్లలకి లేదు. అమ్మ నాన్నల దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయని చూడకునేస్తామా. అమ్మ నాన్నే మనకి ఒక పెద్ద ఆస్తిగా భావించు. పైకి గర్వంగా ఈడ్చి కొట్టినట్టు మాట్లాడేవాళ్ళు టెంకాయ లాంటి వాళ్ళు. బయటికి గట్టిగా ఉన్న లోపల చాలా స్వీట్గా అండ్ సాఫ్ట్గా ఉంటారు నేస్తమా. కానీ మౌనంగా ఉండే వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందనుకుంటా. ఒంటరితనం బంధాన్ని కోరుకుంది. ఎంత భారమైనా సరే భరిస్తానని అంది. బంధాలు అన్నిటినీ కూడా కలుపుతుంది. బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీద పడ్డాయి. కొన్ని రోజులు ఇష్టంగా భరించింది.
ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. బ్రతుకు భారమైంది. చెయ్యందించే తోడు ఒకటే లేదు. ఏమైనా అంటే కావాలి అనుకున్నావుగా భరించు అని వెక్కిరిస్తున్నాయి. ఆ బంధాలు ఒక్కొక్కటి భారాలు దించుకోవడం మొదలుపెట్టింది. అలా మొత్తం భారాన్ని దించేసుకుంది. ఆ మనసుకి అప్పుడు అర్థమైంది, మనం కావాలని వెళ్ళకూడదు. మనల్ని కావాలని వచ్చిన వాళ్ళని వదలకూడదు. మన అని మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళకి కూడా మన వాళ్ళని ఉంటేనే ఆ బంధం బలపడుతుంది నేస్తమా. మిత్రమా, ఆడదాని ఏడుపు మగాడికి ఎంత భయంకరమైనది అంటే, ఆమె ఏడుపు నిజమైతే ఆ ఏడుపు కారణమైన మగవాడు సర్వనాశనం అయిపోతాడు. ఆమె ఏడుపు అబద్ధమైతే ఆ ఏడుపుని నమ్మిన మగాడు సర్వం కోల్పోయి రోడ్డున పడతాడు కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.